శ్రీ గురుభ్యో నమః. నమో విశ్వకర్మణే. ఈరోజు రాసిన బ్రహ్మం గారి యొక్క శ్లోకార్థము ఇప్పుడు చెప్తాను. ఓం త్రిమూర్తి స్వరూపాయ వీరబ్రహ్మేంద్రాయ జ్ఞానం బ్రహ్మరూపం చ విష్ణుతేజ ప్రకాశం చ పీతాంబరాజటాయేన శివరూపం ఏకమూర్తి త్రిమూర్తి స్వరూపః భ్రూర్मध्ये దర్శితం కాలజ్ఞానరచితాయ చిన్ముద్రాదండకమండలధరాయ భక్తహృత్పద్మాస్థిరం దేవం శ్రీగోవిందమాంబాపతిం భజే. శ్లోకార్థము. త్రిమూర్తి స్వరూపుడైన వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మదేవుడు ఏ విధంగా భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క జ్ఞానాన్ని తెలిసినవాడో అదేవిధంగా నీవు కూడా కాలము యొక్క జ్ఞానము తెలిసిన తండ్రి. జ్ఞానం బ్రహ్మరూపం చ, అలాగే విష్ణు తేజస్సుతో ప్రకాశించే తండ్రి. పీతాంబరములు జట కలిగిన నీవు నిన్ను చూస్తేనే శివరూపంగా కనబడుస్తున్నావు తండ్రి. ఏకమూర్తివైన నీవు త్రిమూర్తి స్వరూపుడవు. భ్రువోర్మధ్యే దర్శిత కాలజ్ఞాన రచితాయ, రెండు కనుబొమ్మల మధ్య నీవు కాలము యొక్క జ్ఞానాన్ని చూసి రచించిన తండ్రి. చిన్ముద్రా దండ కమండలములో ఎప్పుడూ ధరించిన స్వామి. భక్త హృత్పద్మ స్థిరం దేవం స్వామి, భక్తుల హృదయ పద్మముందు స్థిరంగా కూర్చోనున్న తండ్రి. గోవిందమాంబ పతివైన నీకు నమస్కారములు చేయుచున్నాను తండ్రి. నీ ఇక్కడ శ్లోకార్థము. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిది రాసిన శ్లోకాలన్నీ యూట్యూబ్ ఛానల్లో పెడతాను.